కర్నూలు జిల్లా మంత్రాలయం మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. మంత్రాలయం సమీపంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనానికి వెళ్తున్న భక్తులు ప్రయాణిస్తున్న బొలెరో గూడ్స్ వాహనం ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న మొత్తం 16 మందిలో 6 మంది అక్కడికక్కడే మృతి చెందినట్లుగా తెలుస్తుంది. మృతులు కర్ణాటకకు చెందిన భక్తులుగా గుర్తించారు. మరణించిన వారిలో 4 మహిళలు, 3 సంవత్సరాల చిన్నారు, అలాగే డ్రైవర్ ఉన్నారు. ప్రమాదం వెంటనే సమాచారం అందుకున్న మంత్రాలయం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించగా మృతదేహాలను ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ప్రాంతంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎమ్మిగనూరు సబ్ డివిజన్ పరిధిలో ధర్మపురం టోల్ ప్లాజా దాటినతో 8 కిలోమీటర్ల తర్వాత చిలకలదోన గ్రామం దగ్గర NH 167 పైన ఒక ఫ్యాక్టరీ రోడ్ యాక్సిడెంట్ జరిగింది. బీదర్ నుంచి తుమ్కూరు వెళ్తున్న ఒక ఫ్లై యాష్ వెహికల్ ని ఆపోజిట్ డైరెక్షన్ లో టువర్డ్స్ మంత్రాలయం వెళ్తున్న ఒక అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ లో వచ్చి హిట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో 8 మంది చనిపోయారు. చనిపోయిన వారిలో 5 మహిళలు, ఒక 3 సంవత్సరాల పాప, 2 మేల్ పర్సన్స్ ఉన్నారు. ఇంకొక 7 కర్నూలు రిఫర్ చేయడం జరిగింది. 4 వ్యక్తులు ఇమ్యూన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ లో ఉన్నారు. ఒక వ్యక్తి బాగానే ఉన్నారు. సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ అన్నవి తర్వాత ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తాయి. థ్యాంక్ యూ.